ఈరోజు ఏర్పడిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాకు అడగగానే యాక్సెప్ట్ చేసిన డాక్టర్ వంశీకృష్ణ గారు రియల్లీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం ఒక అదృష్టంగా భావించవచ్చమ్మా. ఎందుకంటే ఆయన చేసే సేవలు వైద్యపరంగా చాలా మంచిగా ఆరోగ్యంగా ఒక కాన్ఫిడెంట్ ఇస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఆరోగ్యం పొంది వస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తిని మన ట్రస్ట్కి అడగగానే చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. అలాగే శ్రీమతి గారిని కూడా, డాక్టర్ వంశీకృష్ణ శ్రీమతి గారిని కూడా తప్పనిసరిగా రండి అంటే, ఎందుకంటే ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటూ ఆవిడ కూడా ఒక డాక్టర్గా ఉంటూ ఈ సేవా కార్యక్రమం విధానంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ కొద్ది పిలవించిన వెంటనే వస్తాను అన్నారు. అందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అలాగే మాకు ట్రస్టీస్గా ఉన్న భారతి గారు, శాంతి గారు పూర్తి ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో కూడా చక్కగా విద్య నేర్పించడము, అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేయడము, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడము, ఎన్నో కార్యక్రమాలు ఇలాగా చేసుకు వెళ్ళిపోతున్నాము. అంటే ఇది ఎంతోమంది ఆశీస్సులు, వాళ్ళ సపోర్టుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ. ఈ ఏరియాలో ఈ ట్రస్ట్ రావడం అన్నది అది మా బడి నాగేశ్వరరావు గారు, పాలపు రాఘవేంద్రరావు గారు పేరున ఈ ట్రస్ట్ ఉండడము, ఈ ప్లేసు ఏదో కానీ ఏ కార్యక్రమం చేపట్టినా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉంటాయండి. కాబట్టి దానికి మీరందరూ కూడా ఇక్కడ రావడం అన్నది జరుగుతుంది. ఇంకా ఎన్నో మరిన్ని సేవా కార్యక్రమాలు చెయ్యాలని చెప్తున్నాము. ఇక్కడ సమ్మర్లో కరాటే క్లాసులు కూడా చెప్పడం జరుగుతుందండి టీచర్ గారు వచ్చి. అలాగే మన టైలరింగ్ మేడం ఉన్న రేవతి గారు, ఆవిడ కూడా కరాటే ఇది. నా పేరు డాక్టర్ కే వంశీకృష్ణ. సో నేను మెడికవర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఫిజిషియన్, ఎండోక్రైనాలజిస్ట్ అండ్ రొమటాలజిస్ట్ కింద వర్క్ చేస్తున్నాను. దాంతోపాటు ఐ హ్యావ్ మై ఓన్ క్లినిక్, సాయినాథ్ క్లినిక్ అని ఇంద్రపాలెంలో ఉంది. సో నాకు మూర్తి గారితో ఉన్న అనుబంధం ఏంటి అంటే, దగ్గర ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నామండి. అయితే ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఆయన నేను కలిసి వెళ్ళడమే, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన నన్ను అడగడం జరిగింది, మీరు మా ట్రస్ట్కి హెల్ప్ఫుల్గా మాకు బ్యాక్ బోన్గా ఉంటారా, మీరు వస్తారా మా దగ్గరికి అని. నేను అడిగిన మరుక్షణం ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను మీలాంటి వాళ్ళందరికీ సర్వ్ చేయడానికి నాకు ఆ అవకాశం దేవుడు ఇప్పుడు ఇచ్చారు అని అనుకుంటాను నేను. బికాజ్ ఏది చేయాలన్నా టైం అనేది ఉంటుందండి. ఒకటి అది ఆయన డిసైడ్ చేస్తేనే మనం ఇక్కడికి రాగలుగుతాం. మనం ఎప్పుడు ఎంత వచ్చేయాలనుకున్నా, వెళ్ళాలనుకున్నా, చేయాలనుకున్నా చేయలేమండి. సో అది నాకు తెలిసి దేవుడు సంకల్పించిన టైం ఇది అని నేను అనుకుంటున్నాను మేబీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు. సో నేను మీకు ఎప్పటికీ ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ సెకండ్ థింగ్, సార్ ఒక మాట అన్నారు, చాలా వాల్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి, దాన్ని నిలబెట్టడానికి మేము ఇదంతా చేస్తున్నాం. సార్ అది నిజంగా అది చాలా హార్ట్ టచింగ్ లైన్ అండి. అది ఎందువల్ల అంటే, నేను చాలామంది పేషెంట్స్ని చూస్తానండి. అంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నా దగ్గరికి పేషెంట్స్ వచ్చి వాళ్ళ దగ్గర డబ్బు లేదు అనే క్వశ్చన్ కాదండి, డబ్బు బోలంత ఉంటుంది ఇదంతా కాదు. నా దగ్గరికి వచ్చి చూపించుకున్నప్పుడు నేను నెలకి రాసిచ్చి, నెల తర్వాత నాకు షుగర్ టెస్ట్ చేయించుకుని అమ్మా, లేదా ఈ టెస్ట్ చేయించుకుని అమ్మా అని నేను చెప్పి పంపిస్తాను. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మాట అంటారు, 4 రోజుల కంటే రాలేము డాక్టర్ గారు, తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు, మేము ఒక్కళ్ళమే ఉండాలి, మా పిల్లలు ఎక్కడో బెంగళూరులోని లేదంటే యూఎస్ఏలోనే ఉంటారు, 4 రోజుల కంటే రాలేము, 2 నెలలకి 3 నెలలకి వస్తాం, 2 నెలలకి రాసిచ్చాను డాక్టర్ గారు, 3 నెలలకి రాసిచ్చాను డాక్టర్ గారు. అది ఎలా ఉంటుందండి, ఒక నిమిషం ఆలోచించండి. ఒకసారి నా వేలో, నా పొజిషన్లో మీరు కూర్చొని ఆలోచించండి, అటు మీ పరంగానే కూర్చొని ఆలోచించండి. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పలేక వాళ్ళ బాధని అలాగే ఎక్స్ప్రెస్ చేశారండి. సో ఆ వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి తోడు అనేది లేకుండా వెళ్ళిపోవడం అనేది, ఆ తోడు అనేది లేకుండా అయిపోవడం అనేది ఎంత పిటి అండి, అంటే ఎంత దయనీయంగా ఉంటుందండి. సో నిజంగా ఆ విలువలు ఇవన్నీ నేర్పించాలి అని అన్నారు మీరు. నిజంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఆ మాటలు విన్నప్పుడల్లా
నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి, వాళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. నేను ఏ మోరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి అది సరిపోదండి, నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళకి అది సరిపోదు. బికాజ్ అలా నాకు రోజు చూస్తానండి నేను. లేదు ఎందుకు రాలేకపోయారు అంటే తీసుకొచ్చే వాళ్ళు ఎవరు లేరు అని మందులు వాడలేక కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నా దగ్గర. సో అవన్నీ చూసి నేను చాలా బాధపడ్డ రోజులు చాలా ఉన్నాయి. సో ఈ ట్రస్ట్ ద్వారా అవన్నీ వాళ్ళు మీరు అవన్నీ వాళ్ళకి అందిస్తున్నారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి దానికి. సో ఎంతోమంది కొంతమంది అయినా దాన్ని టర్న్అవుట్ అయితే వీళ్ళు చేసిన దానికి కానీ మీరు తీసుకున్న దానికి కానీ రెండాటికి చాలా ప్రయోజనం ఉంటుంది అని నేను భావిస్తానండి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. నేను ఈరోజు మీ అందరి ముందుకి వచ్చి మాట్లాడడానికి అన్నిటికీ నాకు అవకాశం ఇచ్చినందుకు. పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇంపార్టెంట్. సో మీరు పిల్లలకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన న్యూట్రిషన్ స్టార్ట్ అయ్యేదే నోట్ నుంచి, అంతే కదా. సో అందులో స్పెషలైజేషన్ నేను చిన్నపిల్లల దాంట్లో. సో ఎప్పుడైనా మీ ఎవరికైనా సహకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇక్కడ. ప్రతి వాళ్ళకి పేరు పేరున నమస్కారములు. యోగా చేద్దామని మూర్తిగా చెప్పేసరికి నేను యోగా ఎవరు నేర్చుకుంటారులేండి వద్దు అన్నాను. లేదండి ఒక 10 days చూడండి, రాకపోతే మానేద్దాం అనుకున్నారు. కానీ మనకు ఫస్ట్ సుమ మేడం చెప్పేవారు, ఆమె మనకి మేడం వచ్చారు. ట్రస్ట్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ చాలా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. పేరెంట్స్ అయినా సరే మీరు ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు. స్టూడెంట్స్ 8th క్లాస్ చదువుతున్నాను. నేను లాస్ట్ 2 years నుంచి ఇక్కడ సమ్మర్ క్యాంప్ అన్నది వస్తూ ఉంటాను. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ హిందీ సార్, మ్యాథ్స్ సార్, ఇంగ్లీష్ మేడమే మాకు ఎప్పుడు చెప్పేవారు. తర్వాత ఈ ఇయరే సార్ మూర్తి సార్కి చెప్తే, సార్ ఇలా సండే క్లాసెస్ కూడా కండక్ట్ చేయండి, మేము కూడా వస్తామని చెప్తే అప్పుడు సండే క్లాసెస్ కండక్ట్ చేయడం అయింది. మేము కూడా ఎవ్రీ వీక్ రావడం అన్నది కూడా జరుగుతుంది. ఈ క్లాసెస్ అన్న మాకు చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. ఫస్ట్ మూర్తి సార్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. జస్ట్ కూడా చాలా చాలా అంటే థ్యాంక్స్. సెకండ్ క్లాస్ ఇంట్లో టైం వేస్ట్ చేయకుండా యోగా క్లాస్కి వచ్చి యోగా నేర్చుకోండి, హెల్త్ కూడా బాగా మంచిది. థ్యాంక్ యూ ఆల్. యోగా నేర్చుకున్నాక అన్ని ఆరోగ్యం అన్నీ బాగుందండి. మాకు మేడం గారిని బాగా శ్రీరామ్ స్కూల్ ఇంగ్లీష్ మేడంకు, అలాగే కంప్యూటర్ మేడంకు, యోగా మేడంకు చాలా థ్యాంక్స్. అలాగే మూర్తి సార్ కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నేను ఇక్కడికి సమ్మర్ క్లాస్ కానీ 2 years బ్యాక్ వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను. ట్రస్ట్కి చాలా థ్యాంక్స్. అండ్ మూర్తి సార్ కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నారు అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. శైలజ గారు అండ్ భాస్కర్ నారాయణ గారు, అలాగే ఈయన కలెక్టర్ ఆఫీస్ చేస్తారు. రియల్లీ వాళ్ళు అందిస్తున్న సహకారం మరువలేనిదమ్మా. ప్రతిసారి ఏదో కార్యక్రమంలో మాకు పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. అందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఒక రోజు ఏమైనా హోంవర్క్ చేయకపోతే వెంటనే ఫోన్ చేసి ఏంటి వై యు ఆర్ నాట్ శానింగ్ అని వేస్తారమ్మా. రియల్లీ ఒక అదృష్టంగా నేను భావిస్తానమ్మా ఆవిడ దొరకడం. అయితే ఈవిడలో నాకు ఇంకో రూపం ఉంది. ఒకరోజు కాషాయ రంగు శారీ కట్టుకొని వచ్చారమ్మా. రియల్లీ మా అమ్మగారే కనబడ్డారమ్మా. అప్పటి నుండి అమ్మ అని కూడా పిలుస్తూ ఉంటాను. రియల్లీ ఇటువంటి వ్యక్తి దొరకడం అన్నది నాకు చాలా అదృష్టం అమ్మ. నా కోసం ఎప్పుడు కూడా పూర్తి ఇంగ్లీష్లో కమాండ్గా తయారు చేయాలి ఆవిడ కోరిక. ప్రతిరోజు ఇదే డిస్కషన్ అవుతూ ఉంటుంది. అలాగే మన ట్రస్ట్కి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారమ్మా అభివృద్ధికి. అలాగే ఈవిడ కూడా అమ్మగారు, ఈవిడ కూడా చాలా సపోర్టు ఇస్తున్నారమ్మా. మీకు కూడా మా కృతజ్ఞతలు.